యువత ఫైర్ అయిందట. కోదండరామిరెడ్డి పల్లబొచ్చు ముసాని వీళ్ళ కూర్చున్నాడు. ఈయన అశోక్ సార్, ఈయన పల్లబొచ్చు ముసలాయన. ఈ పల్లబొచ్చు ముసలాయన ఈయనకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఇంకా రేపా మాపా అన్నట్టున్నది కథ. ఆయనకేం ఉద్యోగం అక్కర పడ్డది. కానీ పోరగాళ్లకు జీవితం ముందరున్న వాళ్ళకు వాళ్ళ జీవితం మొత్తం ఇంకా పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కానాలి, వాళ్ళ పెళ్లి చేయాలి, వాళ్ళ జీవితాలు ముందలేయాలి. ఇంత కథ ఉంది. 40 సంవత్సరాల జీవితం ఉంది. వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు వద్దట. దగ్గర పడినా ఈయనకు ఉద్యోగం కావాలి. ఈయన ఉద్యోగం కోసం మనందరం ఉద్యోగం చేసినట్టున్నది. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగం కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కానీ ఎవరైతే నిరుద్యోగ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేసారో ఇటువంటి లంగలు దొంగల కోసం దీక్షలు ధర్నాలు చేసినట్టు అయిపోయింది. ఇవాళట నోరు మూతపడదట కోదండరామిరెడ్డి పల్లబొచ్చు ముసలోనికి. మూత పడుతుంది. ఎందుకు పడదు? యువత ఫైర్ అయ్యారు కోదండరామిరెడ్డి పైన. మీకు ఎమ్మెల్సీ మాకు ఉద్యోగాల మాట ఏంది? ఆనాడు ఎగిరెగిరి ప్రశ్నించారు కదా, ఈరోజు ముఖం చాటేస్తున్నారు ఎందుకు అడుగుతురు క్వశ్చన్. ఆ క్వశ్చన్కి సమాధానం కావాలి. మీరు చెప్పారనే కాంగ్రెస్కు ఓటేసినాం, మా కోసం మీరు రాజీనామా చేయండి. ఎన్నికల ముందు మా మద్దతు అడిగారు. ఎమ్మెల్సీని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించరు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరసన సెగ. బదులు ఇవ్వలేక ఎమ్మెల్సీ ఉడాయించిండు. నిరుద్యోగుల అరెస్టు ఠానాకు తరలించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎమ్మెల్సీ కోదండరావును నిలదీస్తున్న నిరుద్యోగులు. గాంధీ భవన్లోకి నిరుద్యోగులకు నో ఎంట్రీ అంట. సమస్యలు చెప్పేందుకు వచ్చిన భవన్ గేటు వద్దనే అడ్డుకుంటున్న పోలీసు. అడిగి చూసుకో. బాగుంది, ఇది అంతా మంచి పని. కోదండరామిరెడ్డి ఇంతకింతకు అంటారుగా, ఈ పాపం ఊకనే ఏం పోదు. ఖచ్చితంగా దీనికి శాస్త్రి జరుగుతుంది. ఎంత కిరాత్ కూడా అంటే ముసలోడు అయినవు రేపా మాపా అన్నట్టున్నది పరిస్థితి. నీకు ఉద్యోగం కోసం నిరుద్యోగులందరూ నిన్న ముంచి కూర్చున్నావు. దొంగనా కొడుకు, నువ్వు దొంగనా కొడుకువే కోదండరామిరెడ్డి. నువ్వు దొంగనా కొడుకు కాకపోతే నేను ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు కేసీఆర్ పైన బట్టలిప్పుకొని చింపి ఎగిరిన కోదండరామిరెడ్డి ఇలా ముసలోడు అని గుర్తొచ్చిందా? ఇలా నోరు పెగులుతలేదా? ఇన్నోవా కార్లు మంచిగా కొనుక్కొని ఇట్లా పరదలు ఎగిరేసి ఇవన్నీ చేసుకునే ఛాన్స్ దొరికింది కదా మనకు. కేసీఆర్ ఎందుకు అవకాశం కనిపించలే. అందుకే నిరుద్యోగులు ఎగేసి నేను మునగానే మురిసిండు. తీరా పదవి వచ్చిన తర్వాత సరిపోని పెడతాడు ఇప్పుడు నిరుద్యోగులకు. దుర్మార్గుడా, ఇంతకు ఏ ముందరవాడవు నువ్వు అంటారుగా. పేద బిడ్డలు నిరుద్యోగులు నీ వెనకంగా మా సారు మంచోడు, మా సారు మాకు చదువు చెప్పినోడు, మా బతుకుల ఇంత వెలుగు చూపిస్తానని నిన్ను నమ్మిరు. నువ్వు ఇంత వేస్ట్గానే మనం తెలియగాలకు. ఇంత వేస్ట్గానే తెలిస్తే వాళ్ళు వేరే నిర్ణయం తీసుకుంటుంది. దుర్మార్గుడా, మళ్ళీ ధైర్యం లేదా? దద్దమ్మవా? మరి పికనిక అందరినీ ఎగేసి వాళ్ళందరికి బస్సులు కట్టి లంగేసాలు వేసి అందరినీ రోడ్ల మీద తిప్పించినావు. నీకేమో వదిలిపెట్టాలి. భర్త పూజలు చేస్తారు పక్క. కాంగ్రెస్ పార్టీకి భర్త పూజలు తప్పవు. కోదండరామిరెడ్డి పల్లబొచ్చు ముసలోడు నీకు కూడా తప్పవు. ఇది మాత్రం పక్క రాసి పెట్టుకోను. వాళ్ళు నిరుద్యోగుల కోసం అశోక్ సార్ వస్తే నువ్వు అడిగితే సమాధానం లేదు ఆయన దగ్గర. ఒక స్టేట్మెంట్ రా భయ్, ఒక స్టేట్మెంటే. నిరుద్యోగులను పట్టించుకోవాలి, నిరుద్యోగులకు ఉద్యోగం ఒక డైలాగ్ వేసిపోయినా అయిపోతుండే. అంటే నీకు అంత గుండెలో వణుకు పుడుతున్నా అది రేవంత్ చూస్తే. ఈ బతుకు పాడుగాను.